అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కాస్త ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి పోయిందట. రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కొంతమంది, అందరు కాదు, రేవంత్ రెడ్డి అంటే గిట్టనటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి అంటే పడనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సర్వసాధారణంగా ఏ పార్టీలో అయినా కొంతమంది పడనటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇచ్చినట్టు ఢిల్లీ హైకమాండ్కు. ఏమని కంప్లైంట్ ఇచ్చినట్టు అంటే, ఇది తెలుగు స్క్రైబ్లో కూడా వార్త సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో ప్రధానంగా నడుస్తుంది వార్త. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ బాగాలేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత రావడానికి ముఖ్యమైనటువంటి కారణం రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద మచ్చొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు చెప్తున్నటువంటి మాట. ఇంకోటి ఏంటంటే, ఎమ్మెల్యేల బాధ ఏంది తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బాధ, వాళ్ళు నియోజకవర్గాలలో తిరుగుతుంటే జనాలు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. పబ్లిక్ చాలా మంది ఎమ్మెల్యేల గల్లాలు పట్టుకుని అడుగుతారు. ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతే జనాలు ఎమ్మెల్యే చుట్టుముడుతురు. మీరు రైతు బంధు అని చెప్పిర్రు, రుణమాఫీ అని చెప్పిర్రు, మీరు పెన్షన్ 40,000 రూపాయలు ఇస్తా అని చెప్పిర్రు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పిర్రు, మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిర్రు, మహిళా విద్యార్థినులకు మీరు సైకిళ్ళు ఇస్తా అని చెప్పిర్రు. ఎప్పుడు ఇస్తారు? అసలు రైతు బంధు పరిస్థితి ఏంది? రైతు బంధు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి రైతులు కూడా ఆ ఎమ్మెల్యేలను నిలదీసేటటువంటి పరిస్థితి ఊర్లలో పోతుంటే ఎమ్మెల్యేలు. ఈ మధ్యకాలంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నడుస్తుంది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పోతా ఉంటే, మంత్రులు పోతా ఉంటే జనాలు వాళ్ళని నిలదీస్తారు, క్వశ్చన్ చేస్తారు. వీళ్ళు జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమాధానం చెప్పలేక అక్కడి నుండి కారెక్కి పారిపోయేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ చేసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏం చేసిండు? రుణమాఫీ అని చెప్పి రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఆగస్టు 15వ తారీఖు అందరికి రుణమాఫీ ఇస్తా అని చెప్పి అక్కడ ఫెయిల్. అంటే ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్ దాకా రేవంత్ రెడ్డి ఏ పనులు సక్రమంగా చేయలేదు. అక్కడ జనాలను బోల్తా కొట్టిండు. రైతు భరోసా విషయంలో మార్చి 31వ తారీఖు అని చెప్పిండు. మార్చి 31 దాటిపోయింది, ఇప్పటిదాకా అందరికీ రైతు భరోసా రాలే. అక్కడ కూడా ఫెయిల్. కాబట్టి ఈ రెండు రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ తీసింది. తర్వాత రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటూ వచ్చిండు. 2 లక్షలకు సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తాం, పైన ఉన్న వాళ్ళు బ్యాంకులో కట్టమని చెప్పిండు. అక్కడ ఫెయిల్ అయిపోయిండు. తర్వాత ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పిండు? 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేసేటటువంటి బాధ్యత మాది, మేం చేస్తాం ఆ పని అని చెప్పిండు. ఈ 100 రోజులలో 6 గ్యారెంటీలు ఫెయిల్. సో మొత్తానికి జనం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక విరక్తి వచ్చింది. అరే ఇంత దారుణం అనుకోలే. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పైన 10 సంవత్సరాల అధికారంలో ఉంటే వ్యతిరేకత వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి పైన 16 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత గల కారణం మొత్తం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడా సొంత నిర్ణయాలు. రేవంత్ రెడ్డికి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్, రేవంత్ రెడ్డి కంటే కీలకమైనటువంటి వ్యక్తి. గతంలో పీసీసీగా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించాడు కాంగ్రెస్ లో. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు అందరికంటే మోస్ట్ సీనియర్ లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఒకానొక టైంలో పట్టించుకోలేదట. ఈ హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి దూకుడు వేస్తా ఉంటే, హైడ్రా వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, నువ్వు పేదవాళ్ళు ఇల్లులే టార్గెట్ చేస్తున్నావు, పేదవాళ్ళందరూ రోడ్డున పడుతున్నారు, రేపటి రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనకు పెద్ద దెబ్బ పడుతుంది, ఆ పని చేయకు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పినా కూడా ఆయన పెద్దగా వినలే. ఆదివారం పూట కూడా ఇల్లు కూల్చుకుంటూనే పోయిండు. ఆదివారం పూట హైడ్రా పెట్టి పోలీసులను పెట్టి హంగామా చేసి ఆగమాగం చేసిండు. ఏడబడతాడ జేసీబీలను పెట్టి టకా టకా కూల్ చేసేటటువంటి కార్యక్రమాలు చేసిండు. అది ఆ కూల్ చేసే దాంట్లో సినిమా థియేటర్ చూడలే, హాస్పిటల్ చూడలే, స్కూళ్ళు చూడలే, కాలేజీలు చూడలే, ఏం చూడలే, టకా 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 కూల్చుకుంటూ పోయిండు. కానీ రేవంత్ రెడ్డి చేసేటువంటి మొట్టమొదటి పొరపాటు ఏం తెలుసా? ఈ హైడ్రాలో పేదవాళ్ళ జోలికి పోయిండు. ఎక్కడ కూడా ఉన్నోని జోలికి పోలే. మెగా కృష్ణారెడ్డో, మైహోం రామేశ్వరరావో, లేకపోతే ఎంఐఎంకి సంబంధించినటువంటి అసదుద్దీను, ఓఐసీలకు సంబంధించినటువంటి కాలేజీలు, స్కూల్ అన్ని కూడా మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చెరువులోనే కట్టిరు. వాటి జోలికి పోలే. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, వీళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చెరువులోనే ఉంటాయి. వీళ్ళ జోలికి పోలే. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంతంగా తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు బఫర్ జోన్లో ఉంటుంది. ఆ ఇంటి జోలికి పోలే. వాళ్ళందరినీ సేఫ్ జోన్లో పెట్టి రేవంత్ రెడ్డి పేదవాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. రేవంత్ రెడ్డి చేసేటటువంటి ఈ టార్గెట్ ఏదైతుందో పెద్ద ఎత్తున కాంగ్రెస్కి దెబ్బ పడ్డది. అసలు ఎక్కడ కాంగ్రెస్ పైన వ్యతిరేకత మొదలైంది అంటే ఫస్ట్ హైడ్రా వల్ల భయంకరమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. ఈ హైడ్రా దెబ్బకు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి, ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి, జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఎలక్షన్ జరిగితే ఒకటే కాడ కాంగ్రెస్ గెలిచింది, ఇంకొక దగ్గర కాంగ్రెస్ ఓటమి. మొత్తం డమాలైపోయింది కాంగ్రెస్. ఎందుకు ఓటమికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్.
ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బేస్ చేసుకొని పక్క రాష్ట్రాలలో ఎన్నికలలో ప్రచారం చేసిరు చాలా మంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు. బీజేపీ వాళ్ళు చెప్పిరట తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళు ముఖ్యమంత్రి ఉండడంతో అధికారం పొచ్చుడితో మొత్తం హైడ్రా పేరుతో ఇల్లులు కూల్చేస్తున్నారు. ఒకవేళ మహారాష్ట్రలో గనక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇల్లులు కూల్చేసినట్టు వీధి కూడా కూల్చేస్తారు, కాబట్టి కాంగ్రెస్ కోటేయకండి అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పిరట. చాలా మంది జనాలు బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి కాంగ్రెస్ కోటేయలే, అక్కడ ఫెయిల్. ఢిల్లీలో ఫెయిల్ అయిపోయింది మొత్తం. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ని మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా డమాల్ చేయడానికి సర్వం సిద్ధమైపోయింది. మరి ఎందుకు మరి ఆయన పర్ఫార్మెన్స్ ఎందుకనేది అర్థమైతలేదు. కానీ రేవంత్ రెడ్డి మీద హైకమాండ్ కంప్లైంట్ ఇచ్చిరట, ఓన్ డిసిషన్స్ వల్ల సఫర్ అవుతున్నామని చెప్పిరట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ అంటే కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పదవులలో కూడా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు, వాళ్ళకి కార్పొరేషన్ పదవి వీళ్ళ కార్పొరేషన్ పదవి మొత్తం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు కదా. ఒక్క మంత్రో ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళ వెనకాల పనిచేసేటటువంటి వ్యక్తులకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీకి కూడా ఫండ్ ఇస్తాడు. అక్కడ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవడానికి కారణం కూడా పొంగులేటే. అయితే పొంగులేటి వెనకాల కష్టపడి నాయకత్వం వహించినటువంటి చాలా మంది లీడర్లు ఉంటారు. ఇప్పుడు పొంగులేటి వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు ఒక కార్పొరేషన్ పదవిని ఇవ్వాలి కదా, ఇయ్యలే. రేవంత్ రెడ్డికి భజన కొట్టేటటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి డప్పు కొట్టేటటువంటి వాళ్ళు, పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డికి జాకివేటి లేపేటటువంటి వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిండు. హైడ్రా కూడా ఓన్ డిసిషన్, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఓన్ డిసిషన్. రేవంత్ రెడ్డి ఇంకో ఓన్ డిసిషన్ ఏం తెలుసా? ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆ భూమి ఐసిఐసిఐ బ్యాంక్ లో కుదవబెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చిందట. ఆ 10,000 కోట్లు తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఢిల్లీ హైకమాండ్ కి తెలియదు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. వాళ్ళకి తెలియకుండా 10,000 కోట్లు తీసుకొచ్చి రైతు భరోసాకు ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టిందట, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టిందట, ఇంకో 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లకు దేనికో ఖర్చు పెట్టేసిందట. మొత్తానికి 10,000 కోట్లు ఖతం. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి లొల్లి కాస్త యావత్ భారతదేశంలో ఉన్నటువంటి జనం స్పందించారు. ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు, ప్రకృతి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ జింకలు గింకలు అన్ని మొత్తం రోడ్ల మీదకి వస్తూ ఉంటే, ఆ జేసీబీలు పెట్టి హంగామా చేస్తూ ఉంటే, చెట్లను కొట్టేస్తూ ఉంటే, ఆక్సిజన్ ఎట్లా పచ్చని చెట్లను ఎట్లా కొట్టేస్తారని చెప్పి చాలా మందికి బాధ ఉంటుంది కదా. వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని విమర్శించారు. నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి సోషల్ మీడియా నెటిజన్లు రేవంత్ రెడ్డి పైన మండిపడ్డారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్. రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ వల్ల కాంగ్రెస్ కి ఇబ్బంది అవుతుంది, ఈ సొంత నిర్ణయాలు వద్దు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల వల్ల మాకు డ్యామేజ్ అవుతుందని చెప్పి మంత్రులు ఓపెన్ చెప్తురట. హైకమాండ్ కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక వేరే ఆప్షన్ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డికి ఆ మీనాక్షి నటరాజన్ గారు వార్నింగ్ ఇచ్చారట, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఆమె. ఎందుకంటే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అని మీనాక్షి గారిని ఎందుకంటా నేను పదే అంటే, రేవంత్ రెడ్డి ఏం చేయాలన్నా కూడా మీనాక్షి గారిని అడిగి చేయాలన్నట్టు ఎప్పటి నుండో అట్నే చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి వినలే, మీనాక్షి గారిని పట్టించుకోలే ఆమె, ఆయన ఇష్టానుసారంగా పోయిండు. కానీ ఇప్పుడు ఏమైంది, బురదలో కాలేసినట్టు అయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. రేవంత్ రెడ్డికి సొంత ఎప్పటి నుండో స్టార్టింగ్ నుండి చెప్పిరట, డిసెంబర్ 2023 నుండి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చిరట, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా హైకమాండ్కి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్కి చెప్పండి, సొంత నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తే రేవంత్ రెడ్డి సార్ వినలే. అన్ని సొంత నిర్ణయాలే కదా మనం ఏం చేస్తా సొంత నిర్ణయాలే ఉంటాయి అన్ని. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్స్ అంటే 1 year పాలన సెలబ్రేషన్స్ కూడా, ప్రజాపాలన సెలబ్రేషన్ హైకమాండ్ ఢిల్లీ హైకమాండ్ లో ఉన్నటువంటి పెద్దలను పిలిస్తే వాళ్ళు రాలే. ఎందుకు రాలేదంటే వ్యతిరేకత అట్లుంది. వీడికి వచ్చి రాహుల్ గాంధీ ఏమని మాట్లాడాలి, మేము రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పాలా, ఏం చెప్పాలి? రాహుల్ గాంధీకి వేరే ఆప్షన్ లేక రాలే. సోనియా గాంధీని పిలిస్తే సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీని పిలిస్తే ప్రియాంక గాంధీ రాలే, మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ని పిలిచినా కూడా వాళ్ళు పెద్దగా రెస్పాన్స్ రాలేదట. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ అప్పుడు కూడా ఢిల్లీ హైకమాండ్ పిలిస్తే ఎవరు రాలే, రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చేసింది. అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తయారైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇంత బలమైనటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ ఒక్క వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతుంది, అది రేవంత్ రెడ్డి వల్లనే. రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ వల్ల, మంత్రులు కూడా అదే చెప్తారు కదా, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల వల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు HCU అని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవి 40-50 జేసీబీలను పెట్టి హంగామా చేసాడు. అవసరమా? 40-50 జేసీబీలను పెట్టి ఓ రాత్రి లేదు, ఓ పగలు లేదు, ఓ ఆదివారం లేదు, ఓ శనివారం లేదు, ఒక పండుగ రోజు లేదు, టకా ఉగాది పండుగ రోజు కూడా మొత్తం చెట్లు కొట్టేస్తా ఉన్నారు లోపల 400 ఎకరాలు. అంత ఎమర్జెన్సీ ఏముంది? అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళపైన కేసులు పెట్టి, లాఠీ చార్జులు, వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించి అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అయితే ఇదంతా కూడా మంత్రులకు ఎందుకో నచ్చలేదట. మంత్రులకు ఎందుకో నచ్చలేదు. అసలు ఈ పాలన కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పాలన ఎప్పుడు ఇట్లా జరగలే. 10 సంవత్సరాల కంటే ముందు కూడా కాంగ్రెసే ఉంది.
కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇట్లా పరిపాలించలే. 2013, 12, 10 ఆ టైంలో రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు ఉన్న టైంలో మరింత ఘోరంగా లేదు కాంగ్రెస్ పాలన. మాకెందుకో నచ్చట్లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ఉన్నప్పటి కాంచెలు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలు చూస్తూ వస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలు చూస్తూ వస్తున్నాడు. తర్వాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్లు జానారెడ్డి గారు, లేకపోతే విహెచ్వి హనుమంతరావు, తర్వాత రేణుకా చౌదరి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కదా. వీళ్ళందరూ తరతరాల రాజకీయాలు చూస్తూ వస్తున్నారు. 10 సంవత్సరాల ముందు ఎట్లుంటుండే, 15 సంవత్సరాల ముందు ఎట్లుంటే వీళ్ళందరికీ తెలుసు కదా. వీళ్ళందరికీ ఆ అవగాహన ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన ఎందుకో కరెక్ట్ లేదు. అయితే ఏదున్నా కూడా కాంగ్రెస్ లో ఒక కమిటీ ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి, ఇది చేస్తే బాగుంటుందా ఉండదా అని చెప్పి అందరికి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే చేయాలన్నట. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ అట్లా లేదు. వాళ్ళకేంది చెప్పేది, నేను ముఖ్యమంత్రి, నేను సీఎం, నేను చేస్తా, నా పని నేను చేసుకుని అంతే, నాకేం అవసరం లేదు అన్నటువంటి తరహాలో వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీ హైకమాండ్ కు పదే చెప్తున్నారట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు వద్దు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆల్రెడీ పార్టీ డ్యామేజ్ అయిపోయింది, రేవంత్ రెడ్డి క్రమశిక్షణ లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, ఆయన వ్యాఖ్యల వల్ల కూడా డ్యామేజ్ అయిపోయింది, కేసీఆర్ని తిట్టడం, వాళ్ళని వీళ్ళని తిట్టడం, ఆ విద్యార్థులను గుంటనక్కలు అన్నాడట హెచ్జియు కాడ. ఆడ గుంటనక్కలు ఉన్నాయి, జింకలు లేవు, ఆ గుంటనక్కల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి విద్యార్థులను కూడా తిట్టిండు అనేది ఒక చర్చ. అయితే రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కి ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు కంప్లైంట్ ఇస్తే హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గారికి సీరియస్ అయ్యారట. హైకమాండ్ మీనాక్షి గారి పైన సీరియస్ అయ్యారట. మా దాకా ఎట్లా వస్తుంది కంప్లైంట్, మీరు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ పార్టీ వ్యవహారాలు ఏమి ఇబ్బంది అయినా, ప్రభుత్వంలో ఏమి ఇబ్బంది అయినా మీకు చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాకెందుకు చెప్తుంది ఇక్కడికి అంటే మీరు పట్టించుకోకపోతేనే కదా హైకమాండ్ దాకా వచ్చేది అని చెప్పి హైకమాండ్ మీనాక్షి గారి పైన సీరియస్ అయితే, మీనాక్షి గారు డైరెక్ట్ సచివాలయంలోకి పోయి మరి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. సీరియస్ అంటే చెప్పిరట, ఓన్ డిసిషన్స్ తీసుకోవద్దు, ఓన్ డిసిషన్స్ అవసరం లేదు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాతో చెప్పండి, నాతో చెప్పినాక నేను ఓకే అని చెప్తేనే మీరు నిర్ణయం తీసుకోవాలి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు, పార్టీకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తే బాగుండదు అని చెప్పి అందరికి ఇచ్చిరట వార్నింగ్. దాంట్లో ముఖ్యమంత్రి గారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓన్ డిసిషన్స్ కి లేదుగా, ఛాన్స్ లేదు. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మీనాక్షి గారికి చెప్పాలి, మీనాక్షి ఆమె ఢిల్లీ హైకమాండ్కి చెప్తారు, ఢిల్లీ హైకమాండ్ ఓకే చెప్తారే వీళ్ళన్నీ చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ అయిపోయింది, చాలా డ్యామేజ్. లగిచర్ల ఇష్యూ కూడా కదా, ఈ లగిచర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల పెద్ద చర్చ నడిచింది. లగిచర్లకు సంబంధించినటువంటి ఆ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, వాళ్ళని 3rd డిగ్రీలు పెట్టడం, వాళ్ళని పోలీసులు తీసుకుపోయి కొట్టడము, వాళ్ళని రాత్రి అరెస్ట్ చేయడం, కలెక్టర్ పైన దాడులు, ఎన్ని సంఘటనలు జరిగినాయి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక. నిర్మల్ జిల్లాకి సంబంధించినటువంటి రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారని మాకు వద్దని చెప్పారు. ఇది కూడా రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్. తర్వాత ఏదో ఐటీ కంపెనీలు పట్టుకొస్తాం ఏదో అని చెప్పి ఇంకొకడ భూమి కాల్ చెప్పిస్తే మేము చేయమని చెప్పారు, అది రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్. ఇవన్నీ ఓన్ డిసిషన్స్ లో భాగంగా కొంత ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటి ఒపీనియన్తో రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలకు చెక్ పెట్టారు. సొంత నిర్ణయాలకు ఇప్పుడు పని లేదు, ఏం చేసినా ఢిల్లీ హైకమాండ్ ఓకే అంటేనే చేయాలి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు, కుదరదు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి తేల్చి చెప్పేసారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ హైకమాండ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిరట, మీరు ఇష్టానుసారంగా చేస్తే నడవదు, మీకు నమ్మకంతో మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాము, నమ్మకాన్ని పొడగొట్టుకోవద్దు, మీకు చిన్న వయసులో అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మీకు యూత్ లో ఫాలోయింగ్ ఉంది, కాంగ్రెస్ మొత్తంలో మీకు మంచి ఫాలోయింగ్ ఉందని ఇచ్చినాము, అది మీరు చెడగొట్టుకోవద్దు, ఆల్రెడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, కావాలంటే వ్యతిరేకత పొడగొట్టుకోండి, కానీ ఈ వ్యతిరేకతను ఇంకా కంటిన్యూ చేయొద్దు, ఈ వ్యతిరేకత వల్ల రేపటి రోజు ప్రభుత్వానికి ఇబ్బంది కావచ్చు, పడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు, ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ తీసుకోవద్దని హైకమాండ్ చెప్పిరట. హైకమాండ్ మీనాక్షి గారితో పిన్ టు పిన్ మాట్లాడుతున్నట. మీనాక్షి నటరాజన్ ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని హైకమాండ్ శున్నంగా చెప్తున్నారు, శున్నంగా పరిశీలించి ఏం జరుగుతుంది, ఏం కథ, మంత్రులు ఎట్లా, ఎమ్మెల్యేలు ఎట్లా, ఎమ్మెల్సీలు ఎట్లా, ఎంపీలు ఎట్లా, ముఖ్యమంత్రి ఎట్లా, ప్రభుత్వాధికారుల పర్ఫార్మెన్స్ ఏంది, వీళ్ళ కథ ఏంది అన్ని మొత్తం పిన్ టు పిన్ చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇదంతా నచ్చలేదు. మీనాక్షి గారు సచివాలయంలో మంత్రులతో మీటింగ్ అవ్వడం, లేకపోతే మీనాక్షి గారు హెచ్సియుకు ముఖ్యమంత్రిని పట్టించుకోకుండా పోయి విద్యార్థులతో మాట్లాడడం, ఉపాధ్యాయులతో మాట్లాడడం, తర్వాత గ్రౌండ్ మొత్తం పరిశీలన చేయడం అసలు నచ్చలేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ముఖ్యమంత్రి నేను, నా ఈగో అంటే ఈగో ఉంటుంది కదా, ఒక మనిషి ఈగో ఉంటుంది కదా, రేవంత్ రెడ్డి ఈగో అట్ట అయినట్టు కొడుతున్నారు. ఎందుకంటే మీనాక్షి గారు రేవంత్ రెడ్డిని పట్టించుకోకుండా ఆయనను పక్కన పెట్టి ఆమె పోయి విద్యార్థులు డిస్కస్ చేయడం, ఈ హెచ్సియు ల్యాండ్ లో ఇష్టానుసరంగా ఎట్లా మాట్లాడతారు, విద్యార్థులను గుంటనక్కలని ఎట్లా అంటారు, తెలుసుకొని మాట్లాడండి, తెలియకుండా మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి గారి పైనే సీరియస్ అయింది మీనాక్షి నటరాజన్ ఉల్టా. అయితే మీనాక్షి గారు
మా కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి మేము ఎన్ని తప్పులు చేసినా కూడా కొంత సవరించుకుంటూ వస్తారు, మాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు అనుకునేమో రేవంత్ రెడ్డి సారు. కానీ అంతా ఉల్టా అయిపోయింది. మీనాక్షి గారు ఎక్కడ కూడా వీళ్ళు చేసేటటువంటి వ్యవహారాన్ని సపోర్ట్ చేసే అవకాశం లేదు. అందుకే ఆమెను తెలంగాణకు పంపించింది హైకమాండ్. హైకమాండ్ ఉత్తగానే మీనాక్షి గారిని పంపించలే. నిజాయితీకి నిలువెత్తు రూపమని, నిజాయితీకి మారు పేరు, ఎక్కడ ఆమె అవినీతి చేయదు, సిన్సియర్గా ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి ఆమెను పంపించింది. ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చాలా మార్పులు వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారానికి ఇప్పుడు చెక్కు పెట్టబోతున్నారు. రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ తీసుకోవద్దు, ఏమున్నా రేవంత్ రెడ్డి మాకు చెప్పాలి, ఏదున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక చెయ్యాలనేది మీనాక్షి గారు చెప్పినట్ట. మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు స్టార్ట్ చేసిన కొంతమంది సీరియస్గా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సరే చూద్దాం ఏం జరగబోతుంది. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసేసి ఆయన వేరే టోళ్ళకి ఏమైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.